హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమూల్య లక్కీ హోమ్ ఫుడ్. ఈరోజు మనము ఇడ్లీలోకి అదిరిపోయే పల్లీ చట్నీ ఎలా చేయాలో చూద్దాం. మనము పల్లీ చట్నీ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: 1 కప్పు పల్లీలు, కొన్ని పచ్చిమిర్చీలు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, చిన్న సైజు నిమ్మ సైజు అంతా చింతపండు. మీకు కారం ఎక్కువ కావాలంటే పచ్చిమిర్చీలు ఎక్కువగా తీసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు. ఇక ఇడ్లీలోకి అదిరిపోయే పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా చింతపండును తీసుకొని ఒక బౌల్లో వేసుకొని నీట్గా కడిగి కొన్ని వాటర్ వేసుకొని పక్కన ఉంచుకుందాం. ఫస్ట్ పల్లీలను వేయించుకుందాము. ఇలా మనము పల్లీలను వేయించుకోవాలి. పల్లీ చట్నీకి ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇలా బాగా అన్నీ వేయించుకోవాలి పల్లీలను. కానీ మాడేలాగా వేయించుకోకూడదు, కరెక్ట్గా వేయించుకోవాలి. మాడిపోతే మళ్ళీ మన చట్నీ టేస్ట్ మారిపోతుంది, తినబుద్ధి కాదు. చూసుకొని మనము ఇలా వేయించుకోవాలి. వేగిపోయాయండి ఈ పల్లీలు. ఇప్పుడు మనం పక్కకు తీసుకుందాం. ఈ పల్లీలను చల్లారనిద్దాం, కొద్దిసేపు పక్కన పెట్టుకుందాం. దీంట్లో పచ్చిమిర్చి వేయించుకుందాం. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకొని వేయించుకుందాం. పచ్చిమిర్చి కూడా బాగా వేగేలాగా ఇలా వేయించుకున్నాము. పచ్చిగా తీయొద్దండి, బాగా ఇవి వేగిపోవాలి. కొద్దిగా చిటపటలాడతాయి, దూరంగా ఉండి వేయించుకోండి. ఎందుకంటే ఇది పేరుతాయి పచ్చిమిర్చి, జాగ్రత్తగా వేయించుకోండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, ఇంకా చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడి. పల్లీ చట్నీ చాలా ఇష్టంగా తింటారు చేసుకుంటే మీరు. ఇవి వేగిపోయాయండి. ఇలా మీరు పచ్చిమిర్చిని వేయించుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో పక్కకు తీసుకుందాం. ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేసుకోండి, ఇంకా మనకు పొయ్యితో పని లేదు. దీన్ని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు ఒక
మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న పల్లీలు ఇందులో వేసుకుందాం. వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకుందాం. పల్లీలు ఇలా మెత్తగా చేసుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లో మనము వేయించుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం. దీంట్లోనే కొద్దిగా చింతపండు, మీరు పులుపు ఎక్కువగా తినే వాళ్ళైతే కొద్దిగా చింతపండు ఎక్కువ వేసుకోండి. లేదు మేము మామూలుగా నార్మల్గా తినే వాళ్ళం అంటే మీరు టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి. చింతపండు వేసుకొని ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. కొద్దిగా వేసుకుందాం, మళ్ళీ తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనము మెత్తగా మిక్సీ చేసుకుందాం. దీంట్లో మనము ఇప్పుడు వెల్లుల్లి వేసుకుందాం. ఇలా వస్తుందండి. దీంట్లో ఇది చాలా గట్టిగా ఉంది కదా, కొద్దిగా చింతపండు నీళ్ళే కొంచెంగా వేసుకొని మిక్సీ చేసుకుందాం. అయిపోయిందండి. చట్నీని ఇలా ఈ కన్సిస్టెన్సీలో మనము మిక్సీ చేసి పెట్టుకుందాం. దీన్ని వేరే గిన్నెలోకి తీసి పెట్టుకుందాం. అంతే అండి, మన పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. ఈ చట్నీని మరీ గట్టిగా కాకుండా మరి పల్సగా కాకుండా ఇలా మీడియంగా రెడీ చేసుకొని టేస్ట్ చేయండి. చాలా సూపర్గా ఉంటుంది. మన ఈ పల్లీ చట్నీకి పోపు కూడా అక్కర్లేదండి. పోపు లేకుండానే చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఇడ్లీలోకి ఎంతో రుచిగా చాలా సూపర్గా ఉండే పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలో సో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇది టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. సో నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.